భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ మనతో ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, నీకు ఒక గొప్ప సందేశాన్ని వినిపించబోతున్నానమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. నువ్వు ఈ సందేశాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. అదృష్టం ఉంటే కానీ ఇప్పుడు నువ్వు ఈ అమ్మ మాట వినలేవు తల్లి. జాగ్రత్తగా ప్రశాంతంగా మనసు పెట్టి విను. అమ్మ సందేశం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకుండా పోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని పూజల ద్వారా, పరిహారాల ద్వారా గురువుగారు చూపిస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, చాలా అవకాశాలు నువ్వు జారవిడుచుకున్నావు. ఇక నుంచి అలా జరగకూడదమ్మా. జాగ్రత్తగా ఈరోజు వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకో. నీకు అపోహ అనేది పడుతున్నట్లు నీ జీవితంలో ఏమీ జరగలేదు తల్లి. నేనున్నాను కదా, ఈ దుర్గమ్మ తల్లిని. నీకు ఏది కూడా నేనుండగా నీ జీవితానికి ఎలాంటి లోటు లేదమ్మా. ఇక్కడ ఎవ్వరూ కూడా ఏమీ అనరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇదనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. మరొకరికి ప్రమోషన్ కావాలి, ఒకరికి ఉద్యోగం కావాలి, ఒకరికి వివాహం కావాలి, ఇలా ఒక్కొక్కరికి డబ్బు రాలేదు, ఇలా ఎవరెవరి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా అన్ని సంతోషాలు ఉన్నాయి అనుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. సమస్యలను వారు సరిచేసుకోలేక ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం చెప్పు? ప్రశాంతత లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు తల్లి. ఆలోచించొద్దు. నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు. నీకున్న దాంట్లో తృప్తిపడు. నీకు అన్ని విధాలుగా కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను ఎల్లవేళలా అందిస్తూనే ఉంటాను. బిడ్డ, నీకు ఒక వ్యక్తి ద్వారా మంచి సందేశాన్ని అందించబోతున్నాను. ఒక అమూల్యమైనటువంటి వార్తను నీకు అందించబోతున్నాను. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా ఈ రోజున తప్పకుండా తీరిపోతుంది. రానున్న నీకు తలెత్తనున్న సమస్యలు తొలగిపోతాయి తల్లి. నీ కోరిక తీరనటువంటి నీ మార్గాన్ని నేను ఆ వ్యక్తి ద్వారా నీకు చూపించబోతున్నాను. ఈరోజు నీ కోసం ఎక్కువగా ఆలోచించబోతున్నాను తల్లి. ఇక ఈ తల్లి, నువ్వు ఎంత అల్లాడిపోతూ ఉన్నావో, ఈ శుభవార్తలు నీ కోసం తీసుకొచ్చాను. శుభవార్తలన్నీ కూడా నా భక్తులైన మీకోసమే. బంగారం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీ జీవితం ఎలా ఉండబోతుందో, ఈరోజు నేను నీకు కొన్ని రోజుల్లో నీకు ఒక అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో, శుభవార్తలు నువ్వు ఎలా వినబోతున్నావు అనేది కూడా నీకు పూర్తిగా తెలియజేస్తాను. ఏదైనా కానీ ఈ దుర్గమ్మ సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే బిడ్డ. ఆ తర్వాత నువ్వు ఆలకించిన తర్వాత కూడా ఖచ్చితంగా నీ సమస్యలు తొలగిపోతాయి. ఈరోజు నీ మనసుకి కుదుటపడే మాట అయితే చెబుతాను. నీ జీవితం మారుతుందని చెబుతూనే ఉన్నాను కదా. నీ జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అనే అపోహ అనేది నీకు కనిపించడం లేదు. నన్ను నమ్ముకొని ఉన్నావు కదా తల్లి, నన్నే పూజిస్తూ ఉన్నావు. అయినా సరే తల్లి, ఎందుకు ఈ కష్టాలు అని నాతో చెప్పుకుంటున్నావు? మరి కొంచెమైనా నాపై కనికరం లేదా? మీరు అసలు కొంచెమైనా కూడా కనికరం అనేది ఉంటే నా జీవితం ఇలా ఉంటుందా? ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నావు. నీకు ఏదైనా కానీ పూజలు ఏదైనా లోపం చేశానా, లేదంటే నేనేమైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా? ఇలా రకరకాల మాటలు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. అదేమీ లేదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు, నన్ను ప్రార్థిస్తున్నావు. నీ ఎన్నో కోరికలు, అలాగే ఎన్నో కలలు ఉన్నాయి. అవన్నీ తీరాలి అని చెప్పి ప్రతిరోజు కోరుకుంటూ ఉండటం సహజమే. అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను బిడ్డ,
నువ్వు ప్రతిరోజు నా దగ్గర వచ్చి అలాగే ప్రార్థిస్తూ ఉంటావు, అలాగే చెప్పుకుంటూ ఉంటావు. నువ్వు చనువుగా నాతో అడుగుతావు. నువ్వు ఎంతగానో దగ్గరగా అనుకొని ఇంట్లో నీ తల్లి అనుకొని నన్ను అడుగుతూ ఉంటావు. నీ కష్టానికి నా వల్ల కావటం లేదు తల్లి, ఈ కష్టాలు కన్నీళ్ళు ఆవిరైపోతున్నాయమ్మా, నా మనసంతా గందరగోళం అయిపోతుంది, నా మనసు కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, నా జీవితంలో ప్రశాంతత అనేది లేకుండా పోయింది తల్లి, ఎన్ని రోజులు ఇలా ఉండాలి అని చెప్పి చింతిస్తూ వేదన చెందుతూ ఉన్నావు కదా. చూడు బిడ్డ, నా వల్ల కావటం లేదు, ఏదో ఒకటి చేసి నన్ను ఈ స్థితి నుంచి బయటపడే తల్లి అని చెప్పి నన్ను మొరపెట్టుకొని మరీ అడుగుతూ ఉన్నావు. నన్ను నీ చెయ్యి పట్టుకొని మరి నడిపించు అని అడుగుతూ ఉన్నావు కదా. అయితే ఈరోజు నా ద్వారా, నా అంశ ద్వారా, నా ప్రతిరూపంగా నీకు ఒక వ్యక్తి ద్వారానో లేదంటే ఏదైనా మిత్రుడి ద్వారానో ఎవరైనా సరే తెలిసిన వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని, ఒక మంచి శుభవార్తని నీకు ఉపయోగపడే విధంగా ఈ తల్లి నీకు అందించబోతున్నాను. ఖచ్చితంగా పంపించబోతున్నాను. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ ఏంటి అని ఒక అద్భుతంగా ఉన్నావు కదా, ఆతృతగా ఉన్నావు. ఈరోజు నీకు ఆ వ్యక్తి ద్వారా శుభవార్తలు ఇస్తారు. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా నీ జీవితంలో రేపటి రోజున ఎన్నో గొప్ప అవకాశాలు వినియోగించుకుంటావు. అలాగే నేను నీకు అన్నీ కూడా గమనిస్తున్నానమ్మా, చెప్పాను కదా. నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని ఇస్తాను. నిన్ను ధైర్యంతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోవటానికి, నువ్వు తప్పకుండా వేచి ఉన్నటువంటి కలల్ని సాకారం చేసుకోవటానికి అమూల్యమైనటువంటి రోజు, గొప్ప అదృష్టం నీకు అందబోతుంది. ఎంతో గొప్ప సంతోషాన్ని నీకు, నీ కుటుంబానికి కలిగించబోతున్నాను నీ ద్వారా. కాబట్టి నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ కష్టానికి ప్రతిఫలం అనేది ఈరోజు నేను అందిస్తానమ్మా. దానికి తగ్గ బహుమతిని కూడా ప్రసాదిస్తాను. కష్టాలు పరిహరించుకునే విధానం కూడా నీకు చెప్తాను తల్లి. ఎలాంటి ఆలోచన లేకుండా, నువ్వు అవసరం లేకుండా ఎలాంటి పనులు, అవసరాలు చేయొద్దు. నువ్వు ఏం చేయాలో నీకు తప్పకుండా చూపిస్తాను. జాగ్రత్తగా విను. ఈరోజు తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా భావించు. అయితే రేపటి రోజు నువ్వు ఏం చేయాలి అంటే, ఉదయం నిద్ర లేవగానే వెంటనే నీ మనసును నిండుగా మంచి ఆలోచనలతో నింపుకోవాలి. చింతించనవసరం లేదు. అలా కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పూజ గది అంతా శుభ్రపరచుకొని, ఆ తర్వాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చెప్పినటువంటి ఎలాంటి అవాంతరాలు లేకుండా నేను అనుకున్నటువంటి పనులు, లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించు దుర్గమ్మ అని చెప్పి నన్ను ఒక్క మాట అడుగు. పవిత్రంగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఒక్కరోసేపు నీ ఇంట్లోని ఆ స్థలంలో కూర్చొని ఇక నీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకో, నామాన్ని స్మరించుకో. ఆ తర్వాత ఒక్క నిమిషం భగవంతుని మనస్ఫూర్తిగా, అంటే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధల్ని చెప్పుకో. నీకు ఉద్యోగం కావాలా, నువ్వు ఆశ ఏదైతే పడుతున్నావో పిల్లల కోసమా, నీ అప్పులు తీరాలనే, డబ్బు ఎక్కువగా కావాలి అనే, నీ భవిష్యత్ అనేది ఎలా ఉండాలో అని అలా ముందుగానే చెప్పి నువ్వు ఊహించుకో. అలా ఊహించుకొని ఆ కోరిక భగవంతునితో చెప్పుకో తల్లి. అలాగే నీకు సంతానం కావాలి అని చెప్పి నీకు అనిపిస్తే, సంతానం కలిగింది, నాకు సంతానం గురించి ఉన్నటువంటి నీ కోరిక తీరింది కదా, నాకు సంతోషం, సంతానం కలిగింది అని చెప్పి, ఉద్యోగం అయితే ఉద్యోగం సాధించాను అని చెప్పుకో, సొంత ఇంటి కల నెరవేరింది అని చెప్పుకో. భవిష్యత్తులో రాబోయేటువంటి గురించి ముందుగానే నీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ కళ్ళు మూసుకొని చక్కగా ఆ కోరికని నువ్వు ఊహించుకో తల్లి. ఎవరైతే మీ ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా నీ మనసు నిండుగా దైవ రూపాన్ని ఒక్కసారి కళ్ళారా చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. అది నీ విధిగా నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి చెప్పుకో. ఇలా ఏదైనా కానీ, నీకు ఇష్టమైనటువంటి ఏదైనా కానీ, నమ్మకమైనటువంటి భగవంతుణ్ణి మనసులో తలుచుకొని, నాకు ఇది జరిగింది అని ముందుగానే నీ భవిష్యత్తు గురించి, జరిగేటువంటి ఆ కోరిక గురించి చెప్పుకొని ఆనందంగా, సంతోషంగా ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకో తల్లి. మనస్ఫూర్తిగా పైకి లేచి నీ పనులు చేసుకో. ఇక ఖచ్చితంగా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు, నీ కోరిక నెరవేరుస్తాడు. ఈ అమ్మ చెప్తున్నాను కదా దుర్గమ్మని, నీ మనసుకు నచ్చిన విధంగా ప్రశాంతంగా మనసులో ఉంచుకో. ఎప్పుడైనా చేసుకో తల్లి. ఉదయం అయితే సూర్యుని చూస్తూ చెప్పుకో, సాయంత్రం అయితే
చంద్రుడి వైపు చూస్తూ చెప్పుకో. ఎందుకంటే సూర్యచంద్రులు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కనిపించే ప్రత్యక్ష దైవాలు. నీ పలానా కోరిక నాకుంది, ఆ కోరిక నెరవేరింది అని సంతోషంగా నువ్వు చెప్పుకో. కాబట్టి నీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక ఇట్టే తీరిపోతుంది. దానికి తగినటువంటి సలహాలను, సంప్రదింపులను నేను ఖచ్చితంగా నీకు అందిస్తాను. ఒక వ్యక్తి ద్వారా నీకైతే తప్పకుండా అందిస్తాను. అమరూపాన్ని తలుచుకొని కాసేపు ఇలా ప్రశాంతంగా ఉండు. నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని మాత్రమే వినిపిస్తూ ఉన్నాయన్నట్లుగా ఆ క్షణం నువ్వు అనుభూతి చెందు. ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ కూడా అర్థమవుతాయి. అన్నీ నీ సొంతం అవుతాయి. నీ మనసంతా కూడా ఒకనాడు పూల తోటల సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది బిడ్డ. ఇది మాత్రం అక్షరాల సత్యమమ్మ. నీ కోరిక ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నువ్వు కూడా ఊహించలేని విధంగా నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు. విదేశాల్లో ఉన్నటువంటి పూల తోటల్లో ఎటువంటి పరిమళాలు ఉంటాయో చక్కగా అటువంటి గొప్ప జీవితం అనేది నీ ముందు ఈ రోజుల్లో నేను అనుభవిస్తావు. దీంతోపాటు తల్లి నీ కుటుంబంతో పాటు సంతోషంగా ఉంటావు. ఏ కష్టాలు ఏ సమస్యలు నీకు రాకుండా చేస్తాను తల్లి. నువ్వు అనుకున్న ప్రతి కోరిక సంతోషంగా ఉండే ప్రతిదీ నీ ముందు పెట్టి ఈ తల్లి నీ సంతోషాన్ని చూస్తూ ఆనందపడతాను. నువ్వు అనుభవించేటువంటి నీ కష్టాలకి ఒక ముగింపు, ఒక ఫుల్ స్టాప్ అనేది జరగబోతుంది. రేపటి రోజున ఎప్పుడూ కూడా నువ్వు అనుభవించేటువంటి అనుభూతి నీకు కలిగిస్తాను. నువ్వు ఏది కూడా జరగలేదు ఆపలేదు కాబట్టి అది ఏం ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు. కోపంతో దేన్ని కూడా జయించలేవు. కాబట్టి కోపాన్ని పక్కన పెట్టి కనీసం మంచి ఆలోచన చేయటం వలన మంచి ఆలోచనలు ముందు ముందు ఎలా వెళ్ళాలి అనేది నీకు బోధపడుతుంది. చూడమ్మా, నీ గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించి నీ మంచి కోసమే నీ యొక్క శుభవార్త నీకు అందిస్తున్నాను. నీకు ఒక వ్యక్తి ద్వారా మంచి సలహా అయితే నీకు అందిస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. ఎంతో దూరం లేదు తల్లి, అతి త్వరలో నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఖచ్చితంగా నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మ అనుగ్రహం అనేది నీకు పరిపూర్ణంగా దక్కుతుంది. సంతోషంగా ఉండు బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.